నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నరదిష్టి నరఘోష కనుక ఎక్కువగా ఉంటే జీవితంలో అభివృద్ధి కూడా చూడలేకపోతూ ఉంటారు. సో ఆటిల్లో భాగంగా మనం వచ్చేసి ఇప్పుడు ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. ధనుసు రాశి వారికి అసలు ఈ నరదిష్టి నరఘోష అనేది ఎంత శాతం వరకు ఉండొచ్చు అంటారు? అట్లనే వీళ్ళు జీవితంలో అభివృద్ధి పరంగా వెళ్ళాలి అంటే సలహాలు సూచనలు తెలియజేస్తారా గురుగారు? అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు కలగలిపినటువంటి రాసే ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారు ముందు వీరి యొక్క ఆలోచన విధానం, వీరు ఎలా ఉంటారు గుణగణాలు ఏంటి చూసినట్టయితే కనుక వీరు చాలా మొండి, మూర్ఖులు, కోపదాయతరం. ఎంత కోపం అంటే ముక్కోపి అంటారు వీళ్ళని. ముందు కోపం వచ్చిన తర్వాత వీరు ఉంటారనమాట. కోపం వీరికన్నా ముందు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎదుటివారు ఎవరు అర్థం చేసుకోలేరు. వీరికి ఎవరు ఫ్రెండ్షిప్ ఉంటారు. వీరు ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే చాలా అన్ని రకాలు చూసుకుంటారు. వీరు మనకి అన్ని రకాలుగా సెట్ అవుతారా లేదా అని చూసుకుంటారు. ఆ సెట్ ఏ దాంట్లో కూడా మోసపోయారా వీళ్ళు, ఈ జీవితంలో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఒకసారి మాట్లాడటం ఆపేస్తే ఎవరితో మాట్లాడరు. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకటే. వీళ్ళకి మాట్లాడితే 100 మందికి ఒకటే సమాధానం చెప్తూ ఉంటారు. చాలా మూర్ఖులు వీళ్ళు. అమ్మో, వీళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చాలా డేంజరస్. అంటే అంత మంచివాళ్ళు వాళ్ళు. వాళ్ళకి నచ్చే విధంగానే ఉండాలి అందరూ. ఎలా అవుతుంది, అది అవ్వదు కదా. అందుకని వాళ్ళతో ఎవరు ఉండరన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళతో ఏం చేస్తారంటే ఎక్కువగా అందరూ వాడేస్తూ ఉంటారు. అవసరానికి వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ అవసరం అయిపోయిన తర్వాత వీళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే లాంగ్ టైం ఫ్రెండ్షిప్ చేయలేరు వీళ్ళతోనే ఎవరు. ఎందుకంటే వీరు చాలా ఎంతైతే మూర్ఖంగా ఉంటారో అంత మంచివారు అనమాట. వీరి దగ్గర 100 కోట్లు డబ్బులు పెట్టండి, 1,00,000 కోట్లు డబ్బులు పెట్టండి, తీయరు. అబద్ధం ఆడరు, మోసం చేయరు. వీరికి మాట మీద నిలబడే తత్వం. ఎంత చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా చూస్తూ ఉంటారు. మంచి లక్షణాల్లో వీళ్ళకి వీరే సాటి అనుకోవచ్చు. అన్ని లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అంటే అలాంటి లక్షణాలు కలియుగంలో సాధ్యమా? అవ్వదు కదా. కానీ తప్పదు. కాబట్టి అలాంటి ఉంటారన్నమాట. దీనికి కేతు అధిపతి ఉంటుంది. అలానే ఈ నక్షత్రానికి ఒక రాశికి అయితే కనుక వీరు నరదిష్టి నరఘోష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి అనేజీ. వీరికి ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది మ్యాక్సిమం. ఏదో ఒక రకమైనటువంటి దాంతో బాధపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. చిన్న చిన్న సమస్యలే, వైద్యం చేయించుకోరు. వీరు ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, లివర్ ప్రాబ్లం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాటిలో ఉంటారు. చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఉండేటువంటి వాళ్ళ మీద నరదిష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. అబ్బా, వీరికేంటి ఇంటి ఈగో ఉందని చెప్పేసి వీరి మీద చెడు క్రియలు కూడా చేపిస్తూ ఉంటారు. వీరు మానమాటలే వినాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పి ఇది చేస్తూ ఉంటారు. అలానే వీరు మోసపోతూ ఉంటారు. లవ్ అని చెప్పేసి అందరి చేతుల్లో మోసపోతూ ఉంటారు. సక్సెస్ అవ్వదు వీళ్ళకి. లవ్ మ్యారేజ్ చేసుకున్నా నిలబడదు. గొడవలు అవుతూ ఉంటాయి. అందరూ ఊరు కూడా వచ్చేసి అందరూ వీళ్ళిద్దరిని విరదీయటం లాంటివి, పానుకల పొలాల్లాగా వేయటం అని చాలా జరుగుతాయండి వీళ్ళ దాంట్లో. ఒక సమస్య పోయకుండా ఒక సమస్య. దాని దగ్గర పుట్టిన తర్వాత దోషాలకి తీర్చుకోపోతే ఆ దోషాలు యాడ్ అవుతూ ఉంటాయి, పితృదోషాలు యాడ్ అవుతూ ఉంటాయి. బాధ్యతగా వీరే ఉండాల్సి వస్తుంది. ఇంట్లోనూ ఎన్నో రకాల సమస్యలను కొట్టుమిట్లాడుతూనే ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. అలాంటి వాళ్ళకి నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. వీళ్ళు ప్రతిరోజు కూడా ఒక 2 లవంగాలు నైట్ పూట పడుకునేటప్పుడు నిద్ర లేవగానే 2 మిరియాలు, 2 యాలకులు జేబులో పెట్టుకుని వెళ్తూ ఉండాలి. హ్యాండ్ బ్యాగ్లు వేసుకుంటూ ఉండాలి. పసుపు కొమ్మలు 2 ఇంట్లో బిరువలు పెట్టుకోవాలి. అలానే గురిగింజ వేర్లను దొరుకుతాయి. ఆ గురిగింజ వేర్లు తాబీజులో పెట్టుకుని మెళ్ళ వేసుకోవటం, ఇలాంటివి చేస్తే వారి మీద చెడు ప్రయోగాలు జరిగినా వారి దాకా రాకుండా ఉంటుంది. ఇక జీవితంలో ముందుకు ఎదగడాలంటే కనుక వీరు బ్యాంకింగ్ రంగం బాగుంటుంది. అనే డయాగ్నోస్టిక్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇలాంటి రంగాలు కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి డాక్టర్గా కూడా వీరు చేసుకోవచ్చు. చేతులు వీళ్ళకి సగమే ఉంటాయి, ఇట్లా చిన్నగా ఉంటాయి, సన్నగా ఉంటుంటారు. ఇక మధ్యస్థ హైట్ ఉంటుంటారు, చామంచాయ్ కలర్లో ఉంటుంటారు. వీళ్ళంతా కూడా అదే రకంగా ఉంటుంటారు, నమ్మదగినటువంటి వ్యక్తులు. కాబట్టి వీరు చిన్న చిన్న పరిహారం అయితే చేసుకోవచ్చు. ఇక దేవుని ఆరాధన అయితే కనుక వీరు ఖచ్చితంగా గురువుకి ఆరాధన చేసుకుంటే మంచిది. రవి భగవానుడికి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వడం ద్వారా కూడా వీరికి అన్ని రకాల సమస్యలు అయితే పరిష్కార మార్గం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా జీవితంలో ఎదిగడానికి వచ్చేటువంటి వయస్సు, చిన్న వయసు నుంచి 40 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు కూడా వీరు ప్రతిరోజు ఒకే దినచర్య ఉంటుంది. వీళ్ళలో పెద్ద ప్రత్యేకత ఉండదు. ఇవాళ లేస్తారు, తింటారు, జాబ్కి వెళ్తారు, రేపు అది చేస్తారు, సంవత్సరం తర్వాత కూడా అది చేస్తారు. వీరిలో ఎక్కువగా ఏముండదు. ఎక్కువ బయట ప్రపంచానికి తెలియదు వీళ్ళు.
వెనకరే ఉంటారన్నమాట, రచయితలు గాను, ఇండస్ట్రీలో కెమెరామ్యాన్స్ గాను సెటిల్ అయిపోతుంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడ. వీరికన్నా వెనక వచ్చిన వాళ్ళు ముందు సెటిల్ అయిపోతా ఉంటే వీరు అక్కడే ఉంటారు, హెడ్ మాస్టర్ లాగా. స్కూళ్ళలో హెడ్ మాస్టర్స్ ఉంటారు, అదే విధంగా ఉంటుంటారు అన్నమాట వీరు. అలాంటి ధనుసు రాశి వారికి నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళందరూ నరదిష్టి నరఘోష పెడుతూ ఉంటారు, అనుకున్న పనులు ముందుకెళ్ళవు, ఎన్నో రకాల స్ట్రెస్ ఉంటుంది. ఇన్ని రకాల స్ట్రెస్ నుంచి వీరైతే కనుక ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చినవడంతో అవన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలైపోతాయి. కాబట్టి అది ఒకటి చేసుకోవచ్చు. ఉదయించే సూర్యుడికి ఏదైనా ఏకాదశి రోజు కావచ్చు, లేకపోతే కనుక దశమి రోజు కావచ్చు, లేకపోతే చతుర్దశి రోజు అయినా సరే వీరు ఏదైనా సరే గోధుమ రవ్వతో బెల్లం వేసి వండినటువంటి పదార్థము ఉదయించే సూర్యుడికి నైవేద్యం పెట్టుకుంటే వీరికి అదే 10,000 రూపాయలు. 10,000 అంటే 10,000 కోసమే కాదు, వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి అయితే ఖచ్చితంగా కలుగుతూ ఉండింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక నరదిష్టి నరఘోష పోయేదానికి అయితే ఏం చేసేది లేదు, అది మనం ఎక్స్ప్రెస్ అవ్వకుండా ఉండాలి. లేదు అంటే తప్పదు అనుకుంటే కనుక ఇక ఏదైనా గురువుని సంప్రదిస్తే ఖచ్చితంగా అక్కడ పరిష్కార మార్గం అయితే దొరికేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నరదిష్టి నరఘోష వల్ల మనం ముందుకెళ్ళలేము, ఎదగలేము, జీవితంలో ఏ చేసినా వెనకే వస్తుంది. అలానే కోపం ఎక్కువ వస్తుంది, ఆందోళన, చికాకు, ఒంటరైపోతూ ఉంటారు, అందరు దూరం చేసుకున్నట్టు ఉంటారు. ఇలాంటి సమస్య ఏదైనా వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా మీ మీద చెడు జరుగుతున్న అర్థం. ఆ చెడును పోగొట్టుకోవడానికైతే కనుక ఖచ్చితంగా గురువు దగ్గరికి వస్తేనే ఆ చెడు పోయేదానికి అవకాశాలు, మార్గాలు దొరుకుతాయి. కాబట్టి ఆ తర్వాతనే వారు ఉండేదానికి, జీవితంలో ఎదిగేదానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. దాంట్లో వీటికి కలిసి వచ్చే కలర్ కూడా, నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ ధనుసు రాశి వారు కాబట్టి వీరికి 5 నెంబర్ 7 నెంబర్ బాగా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ లాగుతూ ఉంటారు డబ్బులు. 5 నెంబర్ 7 నెంబర్ డబ్బులు వస్తూ ఉంటాయి ఎక్కువగా. కాబట్టి వాళ్ళకి సంబంధించింది 5, 7 నెంబర్ ఎక్కువగా వీరు వాడుకోవచ్చు. అలానే మంగళవారం, శుక్రవారం వీరికి అద్భుతమైనటువంటి దినాలని చెప్పుకోవచ్చు. ఆ రోజులు వీరు అనుకున్న పనులు సాధించుకునే దానికి మూలమైనటువంటి రోజు అని చెప్పొచ్చు. వీరి కలర్ వచ్చేసి ధనుసు రాశి వారు కదా, ఈ టమాటో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటివన్నీ పాటించుకొని ఏమాత్రం పాటించినా అదృష్టవంతులు ధనుసు రాశి వారు అవుతారు. సో ధనుసు రాశి గురించి అయితే మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నామండి. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.